Hello everyone, welcome back to my channel TR Learners. Dr. B.R. Ambedkar Open University Open Degree First Year First Semester Science and Technology 2025లో జరిగిన క్వశ్చన్ పేపర్ ఇది మార్చ్ 2025లో జరిగిన క్వశ్చన్ పేపర్ CBCS మోడ్ అనమాట. అయితే ఇక్కడ మనకి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 40 మార్క్స్కే ఉంటుంది. ఇవి కంపల్సరీ కోర్సెస్ ఇవి. వీటికి మినిమం మార్క్స్ అనమాట 16 అనమాట. సెక్షన్ ఏలో చూద్దాం. మనకి సెక్షన్ ఏలో ఫస్ట్ 6 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఏవైనా 2 ప్రశ్నలకి సమాధానాలు రాస్తే సరిపోతుంది. ఏం ప్రశ్నలు ఉన్నాయో చూద్దాం. వాట్ ఈస్ మెసొపొటేమియన్ ట్రెడిషన్? మెసొపొటేమియా సంప్రదాయం అంటే ఏమిటి? వాట్ ఆర్ రెసిన్స్? గివ్ ఎగ్జాంపుల్స్ విత్ యూసెస్. రెసిన్లు అంటే ఏమిటి? ఉపయోగాలను ఉదాహరణలతో వ్రాయండి. థర్డ్ క్వశ్చన్, రైట్ ఎ షార్ట్ నోట్ ఆన్ విటమిన్స్. విటమిన్ల గురించి ఒక చిన్న గమనిక రాయండి. ఫోర్త్ క్వశ్చన్, రైట్ అబౌట్ బయో ఫర్టిలైజర్స్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్. జీవ బయో ఎరువులు మరియు సేంద్రియ వ్యవసాయం గురించి రాయండి. నెక్స్ట్ మనకి సెక్షన్ బిలో 10 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ కూడా మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 2 ప్రశ్నలకి సమాధానాలు రాయాలి. ఓకేనా. ఫిఫ్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ బయోటెక్నాలజికల్ అప్లికేషన్స్. బయోటెక్నాలజీ యొక్క ఉపయోగాలను వివరించండి. ఆర్ వాట్ ఆర్ లేజర్స్, వాట్ ఆర్ దేర్ అప్లికేషన్స్. లేజర్స్ అంటే ఏమిటి, వాటి యొక్క ఉపయోగాలు ఏమిటి. ఈ రెండిట్లోంచి ఏదన్నా ఒకటి రాయాలన్నమాట. అట్లాగే సిక్స్త్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ప్రిన్సిపల్ హార్మోన్స్ ప్రొడ్యూస్డ్ బై పిట్యూటరీ, వాట్ ఫంక్షన్స్ డస్ ఈచ్ సర్వ్. పిట్యూటరీ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్లు ఏమిటి, ప్రతి ఒక్కటి ఏ విధులను నిర్వహిస్తుంది. లేదా వాట్ ఆర్ ద యూసెస్ ఆఫ్ కంప్యూటర్స్, ఎక్స్ప్లెయిన్. కంప్యూటర్ల ఉపయోగాలను వర్ణించండి. ఓకేనా. నెక్స్ట్ మనకి సెక్షన్ సి అనమాట. 2 ప్రశ్నలు ఇస్తారు. ఏదన్నా ఒక ప్రశ్నకి సమాధానం రాయాలి. 8 మార్క్స్ అనమాట దీనికి. ఓకేనా. ఎక్స్ప్లెయిన్ ద అప్లికేషన్స్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీస్, కమెంట్ ఆన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. అంతరిక్ష సాంకేతిక యొక్క అనువర్తనాలను వివరించండి. వాటి ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలను వ్యాఖ్యానించండి. 8th క్వశ్చన్, ప్లాస్టిక్స్, polymers and fibers are made by chemical compounds. Write about advantages and disadvantages to environment and living organisms. ప్లాస్టిక్స్, పాలిమర్లు మరియు ఫైబర్స్ రసాయన సమ్మేళనాల ద్వారా తయారవుతాయి. పర్యావరణం మరియు జీవులపై వాటి ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలను రాయండి. ఇది మనకి వచ్చిన క్వశ్చన్ పేపర్ అనమాట. 2025లో వచ్చిన సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్ పేపర్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.